వీడియోని చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగానే ఏపీ కానిస్టేబుల్ అప్డేట్స్ కోసం, అంటే కోర్టు అప్డేట్స్ కానీ మార్కుల అప్డేట్ కోసం కానీ చూస్తున్నటువంటి అభ్యర్థులు అయితే దయచేసి ఈ యొక్క వీడియోను ఇక్కడితో స్కిప్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్దాం. పల్లె ప్రాంతాల్లో ఉండి అతి ఖరీదైనటువంటి కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉండి ఉంటారో, అంటే ఏపీ కానిస్టేబుల్ సంబంధించి మెయిన్స్, ఆర్పిఎఫ్, ఎస్ఏ మరియు కానిస్టేబుల్, ఆర్ఆర్బి టెక్నీషియన్, త్వరలో పడేటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విద్యార్థులకు కోచింగ్ సెంటర్లకు దీటుగానే అర్థమెటిక్, రీజనింగ్, పాలిటీ, హిస్టరీ క్లాసులు వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా కానీ, టెలిగ్రామ్ వీడియో కాల్స్ ద్వారా కానీ నేరుగా మీకే కాల్ చేసి బోధించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని దయచేసి ఎవరైతే నిజంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకోండి. ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రశ్నపత్రంలో కనుక చూసుకుంటే 200 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటే దాంట్లో దాదాపుగా 50 మార్కులకు అర్థమెటిక్, రీజనింగ్ ఉండడం అనేది జరుగుతుంది. మరి ఆర్పిఎఫ్ విషయానికి వస్తే 120 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటే దాంట్లో దాదాపుగా 70 మార్కులకు అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. ఆర్ఆర్బి టెక్నీషియన్ కనుక చూసుకుంటే 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే దాంట్లో 50 మార్కులకు అర్థమెటిక్, రీజనింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో అర్థమెటిక్, రీజనింగ్ అనేది ప్రముఖ పాత్ర అనేది పోషించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కోచింగ్ సెంటర్లకు వెళ్ళి జాయిన్ కాలేము, లేదా కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేసుకునేటువంటి అభ్యర్థులు ఉంటారు, వారికి ఆ టైం అనేది ఉండదు కోచింగ్ సెంటర్ వెళ్ళడానికి. అలాగే పేలినటువంటి స్త్రీ అభ్యర్థులు ఉంటారు, వారికి కూడా కోచింగ్ సెంటర్లకు వెళ్ళి జాయిన్ కావడానికి కుదరదు. సో అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రిపరేషన్ ఆగిపోకూడదు, వారు అవకాశాలను కోల్పోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని తీయడం అనేది జరుగుతూ ఉంది. ఇది డైరెక్ట్గా నేనే మీకు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి మరి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దగ్గర 3000 నుంచి 5000 ప్రశ్నలు అర్థమెటిక్, రీజనింగ్ షార్ట్కట్లతోనే బోధించడం అనేది జరుగుతుంది. వాటితో పాటు హిస్టరీ, పాలిటీ కూడా ఏ గ్రూప్ స్థాయికి తగ్గకుండా బోధించడం అనేది జరుగుతుంది. వీటితో పాటుగా మీకు ఒక టైం టేబుల్ వేసిస్తాము, బిడ్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేయడము, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పడేటువంటి నోటిఫికేషన్ సంబంధించి, అంటే మీకున్నటువంటి విద్యార్హతల దృష్ట్యా ఏ నోటిఫికేషన్లు పడుతున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఏ స్ట్రాటజీతో మనం ముందు పోతే విజయం సాధించడానికి అవకాశం ఉంది, అటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు తెలియజేయడం, ఎప్పటికప్పుడు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ఇబ్బందుల ద్వారా కోచింగ్కి వెళ్ళలేనటువంటి పల్లె ప్రాంత లేదా బీద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్క్రీన్లో నా నెంబర్ ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు నన్ను ఒకసారి సంప్రదించండి. ఇక్కడ మీకు నేను ఏం బోధిస్తాను, ఎలా బోధిస్తాను మొత్తం కూడా ఓసారి సమాచారం తెలుసుకోండి. కుదిరితే ఓ 10 నిమిషాలు డెమో క్లాస్ వినండి, నచ్చితే జాయిన్ కండి. ఫీజు కూడా మీరు అనుకున్నటువంటి భారీ స్థాయిలో అయితే ఉండదు, నెలకు మాత్రమే తీసుకుంటారు. అంటే ఒక నెలకు కొంత మొత్తం అనేది ఫీజు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వాట్సాప్ వీడియో కాల్స్ లేదా టెలిగ్రామ్ వీడియో కాల్స్ ద్వారా నేరుగా నేనే కాల్ చేసి మరి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి మీరు ఇంతవరకు ఇంత చెప్తున్నారు కదా, మరి మీరు ఎవరికైనా ఉద్యోగాలు కొట్టించారా, ఎవరైనా ప్రిపేర్ అయ్యారా అటువంటి సందేహం మీకు కూడా కలగవచ్చు. సో మొన్న జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షకు
నా దగ్గర కేవలం ఒక నెల రోజులు మాత్రమే కొంతమంది విద్యార్థులు అంటే 5 మంది విద్యార్థులు మాత్రమే కోచింగ్ తీసుకోవడం అనేది జరిగింది. దాంట్లో ఒక 3 విద్యార్థులు ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వారికి వచ్చినటువంటి మార్కులు, వారి హాల్ టికెట్ నెంబర్లు, వారి పేర్లతో సహా ఈ యొక్క వీడియోలో నేను మీకు ప్రదర్శించడం అనేది కూడా జరుగుతుంది. ఒకసారి వాటిని కూడా చూడండి. సో కానిస్టేబుల్ సంబంధించి నా విద్యార్థులు కొంతమందికి వచ్చినటువంటి మార్కులు, వారి యొక్క హాల్ టికెట్ నెంబర్లు మీరు ఇక్కడ ఆల్రెడీ మొత్తం మీద 5 మంది నెల రోజులు నా దగ్గర కోచింగ్ వస్తే దాంట్లో 3 క్వాలిఫై కావడం అనేది జరిగింది. వారందరూ కూడా ఈ యొక్క ఈవెంట్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, మిగిలిన ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా అవకాశాలను చేజార్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అభ్యర్థులు అయితే మాత్రం డెఫినెట్గా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వాట్సాప్ వీడియో కాల్స్లలో నేరుగా క్లాసెస్ మీరు హ్యాపీగా వినండి. కేవలం 10 మందికి మాత్రమే ఈ యొక్క అవకాశము. కోచింగ్ సెంటర్కు వెళ్ళలేక ఇబ్బంది పడేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి నా నెంబర్ను నోట్ చేసుకుని ఒకసారి నన్ను సంప్రదించండి. కోచింగ్ ఎలా ఇస్తాము, కోచింగ్లో ఏమేమి బోధిస్తాము, ఏమైనా మీకు మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తామా, మరి గ్రాండ్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు ఏమేమి కండక్ట్ చేస్తాం, మీకు ఎటువంటి బిడ్ బ్యాంక్స్ మేము ప్రొవైడ్ చేస్తాం, అవన్నీ కూడా అక్కడ మీకు పూర్తి సమాచారం అనేది లభిస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం, ఏదైనా సాధించాలనేటువంటి పట్టుదలలో ఉన్నటువంటి అభ్యర్థి ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అవకాశం, అవసరం రెండూ కూడా ఒకేసారి రావు. విజయం సాధించాలనుకున్నటువంటి అభ్యర్థి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి మొట్టమొదటి అంశం ఏదైనా ఉందంటే అంది వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ కూడా మిస్ చేసుకోకూడదు. ఇప్పుడు ఆల్రెడీ చాలా తక్కువ పోస్టులే పడుతూ ఉన్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి అన్ని నోటిఫికేషన్లు పడ్డాయి. ఈ ఎన్నికలు కనుక అయిపోతే నోటిఫికేషన్లు పడతాయా లేదా అని చెప్పేసి కూడా డౌటే. కాబట్టి ఉన్నటువంటి పరిమిత సంఖ్యలో పడినటువంటి ఈ ఉద్యోగాలలో అయినా మనం కనుక ఉద్యోగాలు కనుక కొట్టుకోకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మనకున్నటువంటి వయోభారాల రీత్యా అంటే ఆల్రెడీ మీకు తెలుసు, కానిస్టేబుల్ అభ్యర్థులకు వచ్చేసరికి నోటిఫికేషన్ ఇచ్చే 2 సంవత్సరాలు దాటిపోయింది. 5 సంవత్సరాలలో ఎన్ని నోటిఫికేషన్లు పడినాయి, ఎన్ని రిక్రూట్మెంట్లు జరిగినాయి అనేది మీకే తెలుసు. కాబట్టి నెక్స్ట్ సంవత్సరాలు కూడా నోటిఫికేషన్లు పడతాయో లేదో కూడా తెలియదు. సో పడినటువంటి నోటిఫికేషన్లు అయినా ఉద్యోగం సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ఎవరైతే ఉంటారో వారికి గనక ప్రధాన సమస్య ఆర్థికపరమైనది, లేదా పల్లె ప్రాంత విద్యార్థులను సుదూర ప్రాంతాల్లో మాకు కోచింగ్ సెంటర్ ఉంది, మేము వెళ్ళలేము అనేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికే నేరుగా వారికే కాల్ చేసి కోచింగ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక ఉంటే డెఫినెట్గా కాల్ చేయండి, పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి దయచేసి షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.